జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే చర్చ కన్నా ఏ సర్వే గెలుస్తుంది అనే చర్చ ఇప్పుడు ఎక్కువైపోయింది. ఎందుకంటే జూబ్లీహిల్స్లో గెలుపోటములు పార్టీల కన్నా సర్వే సంస్థలకి ఇప్పుడు ప్రాణ సంకటంగా మారిపోయింది. ప్రతిష్టాత్మక కేకే సర్వే బీఆర్ఎస్తో విజయం 55.2% ఓట్లతోటి కాంగ్రెస్ కన్నా 17-18% ఎక్కువ ఓట్లు తెచ్చుకుని మరి ఈసారి బీఆర్ఎస్ గెలవబోతోందని చెప్పినటువంటి ఒకే ఒక్క మాట ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనను సృష్టిస్తోంది. ఇంత తేడానా? ఈయన సర్వే చేశారా లేదంటే కాకి లెక్కలు రాసుకుని చెప్పారా అనే అనుమానం ఒక పక్కున, బీఆర్ఎస్ఏ గెలుస్తోంది కానీ కేకే చెప్పినంత కాదండి, కేవలం 5% మాత్రమే డిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి నేను చెప్తా వినండి అంటూ పల్స్ టుడే రాజా తన సర్వేని విడుదల చేశారు. ఈ రెండు సంస్థల సర్వేలు ఎలా ఉంటే, సోషల్ మీడియాలో మొదటి నుంచి జనం పల్స్ ఏంటో కరెక్ట్గా తెలుసుకుని ఇస్తున్నటువంటి ఒక వ్యక్తి మాత్రం 13,000 నుంచి 15,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది, రాసి పెట్టుకోండి, స్క్రీన్ షాట్లు తీసుకోండి అని చెప్పేసి సవాల్ విసురుతున్నారు. సో ఇప్పుడు పార్టీలు కాదు, ఏ సంస్థ గెలుస్తుంది, ఎవరి సర్వే నిజం అవుతుంది, ఎవరి క్రెడిబిలిటీ ఉంటుందనేదే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం.